తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రజావేదిక. తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని చాలామంది ప్రజలు ప్రజావేదిక తరలివచ్చి తమ సమస్యలు సుగుణమ్మకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. మొత్తం 55 అర్జీలు రాగా వాటిలో ఎక్కువగా ఇంటి స్థలాల కోసం 28 అర్జీలు వచ్చాయి. మరోవైపు పెన్షన్ల కోసం 18. ఇంతకుముందు కూడా మనం ప్రజా దర్బార్ కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ చూస్తుంటే ప్రజలకు ఇంకా చాలా సమస్యలుగా ఉన్నాయి. వాటిని అక్కడికక్కడే మనం పరిష్కరించే దిశగా ప్రణాళికలు వేసుకోవాలి అని చెప్పి మళ్ళా ఈరోజు శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారము ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అక్కడ వచ్చేటువంటి వినతుల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరి వచ్చినటువంటి ప్రజలతో వాళ్ళ అర్జీలు స్వీకరించి ఏవైనా కూడా అప్పటికప్పుడే మరి ఫోన్లో కూడా చేయగలిగితే ఇప్పటికిప్పుడే అధికారులకు ఫోన్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైనా మరి వీధుల్లో సమస్యలు కానివ్వండి, రోడ్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఉంటే అధికారులకు చెప్పి, పెన్షన్ల సమస్యలు ఉంటే ఆ పెన్షన్లు వారు మరి సచివాలయంలో అప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత వాటిని నాకు కూడా ఒక జిరాక్స్ కాపీ ఇస్తే నేను కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎవరైతే ఈ ప్రజా దర్బార్లో ఇస్తారో, ఎవరైతే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం సభ్యత్వం తీసుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం సభ్యత్వం కార్డు కూడా తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.